రెండోది అధ్యక్ష, నా ప్రభుత్వం అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ విధంగా ఏక ఆన్సర్ 1913 కాదు అధ్యక్ష. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది 6 సంవత్సరాలు 2016 అకాడమీ స్టార్ట్ చేస్తే సుమారు 8 సంవత్సరాల్లో 1050 మంది విద్యార్థులను ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలను విదేశాలకు పంపించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పయంలో. దానికి 180 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అని కూడా చెప్తా, అన్ని ఎన్ని బాగా చెప్తా. మైనార్టీకి సంబంధించిన విద్యార్థులను ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2751 మంది విద్యార్థులను ఈరోజు మైనార్టీ పిల్లలను 439 కోట్లు పెట్టి విదేశాల్లో చదివించింది అధ్యక్ష. అది కూడా చెప్తాం, మొత్తం అది కూడా ఉన్నది. నాకు టైం ఇవ్వాలి మీరు. బీసీ బిడ్డలకు అధ్యక్ష, బీసీ బిడ్డలకు కేసీఆర్ గారు 2123 మంది బిడ్డలను విమానం ఎక్కించి అక్కడ చదివించుకొని రిటర్న్ పంపించారు అధ్యక్ష. అలాగే పేదలు ఉన్న బ్రాహ్మణులు కూడా ఫస్ట్ టైం ఇండియాలో పేద బ్రాహ్మణుల విధంగా 780 మంది బ్రాహ్మణుల బిడ్డల విధంగా ఈరోజు 77 కోట్లు పెట్టి విదేశాలకు పంపించారు. మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6700 మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు విదేశాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చదివించింది. సుమారు 1000 కోట్ల రూపాయి 8 నెలల్లో ఖర్చు చేసిన అధ్యక్ష. ఇది కేసీఆర్ గారి రికార్డు అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలైంది అధ్యక్ష. 15 నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీయానానికి అనుమతి ఇచ్చిండ్రా? సెలక్షన్ అయిందా? ఇంతవరకు సెలక్షన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో లిస్ట్ 1 లిస్ట్ 2 ఉంటుంది అధ్యక్ష. మొదటిసారి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ బాక్స్ అప్డేట్ చేసాక రెండో 10 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష. ఈ రోజు మొదటి 10 లక్షలు తీసుకుపోయి అమెరికాలో సెట్ అయిన బిడ్డ రెండో 10 లక్షలు రాకపోతే అధ్యంతరంగా ఆ రోజు చదువు మానేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష. మీరు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. వెంటనే బకాయిలున్న రెండో విడత బకాయిలున్న 10 లక్షలతో పాటు మొదటి లిస్టులో ఉన్న 10 లక్షలతో పాటు మొత్తంగా ఇదే గౌరవ మంత్రి సీతక్క గారు డిసెంబర్ మాసంలో ఏం చెప్పారంటే మాకు 3 నెలల సమయం ఉంది కదా, మార్చిలో కంప్లీట్ అధ్యక్ష. 3 నెలలు అయిపోయింది, ఇంత ₹1 విడుదల కాలే. మార్చి నిధులు కాలే. అంటే నేనేమంటున్నా, ఈ బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలతో కూడా ఇంత చిన్న విషయాన్ని కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు? దయచేసి మీరు వెంటనే ఒక క్లారిటీ ఇచ్చేసి తొందరనే ఎలాంటి ఉండగా గ్రీన్ ఛానల్ పెట్టుకొని బడుగు బలహీన వర్గాల బిడ్డ యొక్క 20 లక్షల డ్యూస్ కంప్లీట్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకో చివరి అధ్యక్ష, గౌరవ మంత్రి గారు అదే పాటు చాలా మంది డిమాండ్ అధ్యక్ష. నేను అప్పుడు బీసీ మినిస్టర్ ఉండి మరి విదేశీ విద్యా సంస్థలు పంపిస్తున్నారు. మరి లోకల్గా మంచి ప్రెస్టేజ్ కాలేజ్ ఉన్నాయి కదా, ఐఐటీలు ఉన్నాయి కదా, ఐఐఎం ఉన్నాయి కదా. మరి మా పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి విదేశీ విద్య ఎంత చదువుతారో స్వదేశంలో అని చెప్పేది అధ్యక్ష. జీవో నెంబర్ 10 తీసుకొని స్వదేశంలో ఐఐటి ఖరగ్పూర్ కానీ ఐఐటి ఢిల్లీ కానీ మీరు ఎక్కడైనా చదువుకోండి, ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలతోటి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి జీవో నెంబర్ 10 ఇస్తున్న అధ్యక్ష. అధ్యక్ష జీవో నెంబర్ 10 ఎక్కడుంది అధ్యక్ష? ఎందుకు ఈ జీవో నెంబర్ 10 ఇంప్లిమెంట్ చేస్తలేరు? 2023లో ఈరోజు తీసుకున్న జీవో బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఇక్కడ ఇండియాలో కూడా చదువు వేసుకోవాలంటే వారికి 2 లక్షల రూపాయల జీవోను ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేది తమరి ద్వారా అధ్యక్ష. ఇది తమరి ద్వారా మీరు ప్రభుత్వం పంపించే అధ్యక్ష. ఈ జీవోలు అన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది. దయచేసి వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన గతంలో పెండింగ్ ఉన్న బిల్స్తో పాటు ఇమ్మీడియట్గా స్ప్రింగ్ సెషన్ ఫాల్ సెషన్ రెండింటి కంటిన్యూ చేయాలి. మీరు 300 ఇస్తారా 600 ఇస్తారా 900 కానీ ఈరోజు ప్రజానీకానికి వెంటనే నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అధ్యక్ష.